ఏమైందిరా నీకు? 1 వీక్ నుండి చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నావు. జాను, we've been together for 4 years. నువ్వు ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు. Tell me if something's wrong. What the fuck is wrong with you? నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? వినిపిస్తుందా? జాను, నన్ను లైఫ్ లాంగ్ ఇలానే లవ్ చేస్తావా? లేదు, అప్పుడప్పుడు టార్చర్ కూడా చేస్తాను. ఏంటి టార్చరా? రేపు మనకు పెళ్ళయి ఒక 4-5 ఇయర్స్ అయిపోతుంది. నేనేమో ఆఫీస్ టెన్షన్లో నేను సరిగ్గా పట్టించుకోను. నేను ఆఫీస్ నుండి ఇంటికి చాలా లేట్గా వస్తాను. వచ్చిన వెంటనే షార్ తీసుకుంటాను. నీ ఫేవరెట్ కలర్ షర్ట్ కూడా వేసుకుంటాను. నిద్రపోతున్న నిన్ను ఒక్కసారి లేపి ఏంటి నీ కళ్ళ చుట్టూ నా చేతులను అడ్డు పెట్టి అద్దం ముందుకు తీసుకెళ్తాను. నీ బర్త్డే ప్రెజెంట్గా ఒక చిన్న పెండెంట్ ఇస్తాను. అప్పుడు నీ కళ్ళలోకి చూసినప్పుడు ఆ లవ్ కనిపిస్తుంది చూడు. దట్ విల్ బీ మై రియల్ గిఫ్ట్ అండ్ దట్ విల్ బీ మై రియల్ లవ్ ఫర్ యూ. నిజంగానే చెప్పినంత చేస్తావా? నేను ఇంతగా ప్రేమించడానికి కారణం నువ్వు నన్ను తిరిగి ప్రేమిస్తావనో ఒక అందమైన అమ్మాయి నాకు ఎప్పటికీ దక్కుతుందనో కాదు. ఎందుకంటే నేను ప్రేమించకుండా ఉండలేకపోతున్నాను కాబట్టి. Come on. ఏంటి? What? Turn around. జాను, అమిల్ తాగొద్దు, పెట్టి చాలాసేపు అయింది. We'll have dinner. First surprise, తర్వాత ఏదైనా. Let's move. Don't open your eyes. Bye. Bye. He's gone. Come home.
నేను నిన్ను చంపడానికి కారణం నువ్వు నన్ను మోసం చేసావని కాదు. ఎంత ట్రై చేసినా నేను నిన్ను చంపకుండా ఉండలేకపోతున్నాను కాబట్టి. నువ్వు నన్ను ఆ పాలు తాగొద్దన్నావు కదా. ఇన్నాళ్ళు నువ్వు కలిపిన పాలు ఎందుకు తాగలేదు తెలుసా? నువ్వు తాగు తాగు అన్నావు కాబట్టి తాగలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు తాగొద్దు అన్నావు కాబట్టి నేను ఖచ్చితంగా తాగుతాను. హలో. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై లవ్. థ్యాంక్ యూ. నేను చెప్పిన దాని గురించి కూడా ఒకసారి ఆలోచించు. బాయ్. బాయ్. సార్ మీరు సూపర్ అండి. సార్ ఏంట్రా చండాలంగా? రాజు, శబ్బాస్ రాజు అంటే ప్రభాస్ రాజు మీరు చుట్టాలండి? సెస్ వాళ్ళు మాకు చుట్టాలు ఏంటి సీపుగా, మేమే వాళ్ళకు చుట్టాలు రిచ్గా. తెలిసిపోతుందిలేండి. 100 అడిగితే 200 ఇచ్చారు, 10,000 అంటే 20,000 ఇచ్చారు. మీరు ధర్మాత్ములండి, మీరు సూపర్. నేను గ్రేట్ అని నీకు అర్థమైందిరా, మా నాన్నగారికి అర్థం కాలే, వాళ్ళకి అర్థం అవ్వాలని ఇలా వచ్చేసా. అంటే మీరు పని మీద రాలేదండి, పంతం మీద వచ్చారా? ఇంచుమించు అలాంటిదే లేరా. మేడం వాటర్ లోపల పెట్టే. సరే మేడం. మేడం పైసలు. అయినా ఈ మధ్య నీళ్ళు అస్సలు బాగుండట్లే, మినరల్ వాటర్ లాగే అనిపించట్లే, చాలా చేదుగా ఉన్నాయి. ఏం చేస్తున్నాడు? బానే ఉన్నాయిగా మేడం. కొంపర్ తీసి ఇక్కడ పట్టావా ఏంటి? మీరు ఇచ్చే 30 రూపాయల గోదావరి నీళ్ళు వస్తాయా మేడం?